ఆ! ప్రాబ్లమ్ సార్. అది ఎంత చూసినా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏం చేస్తా? అంటే ప్రాబ్లం ఏంటి చెప్తే పెద్దదా చిన్నదా జస్ట్ చెప్పండి గణేష్ గారు. లాస్ట్ ఇయర్ మా పాప యాక్సిడెంట్ లో చనిపోయింది సార్. ఓకే. ఆ, చనిపోయింది. దాన్ని చాలా మానసికంగా చాలా కుంగిపోతున్నాం సార్ మేము. ఎగ్జాక్ట్లీ ఓకే. ఆ, దాన్ని ఏదో ఎట్లా దాన్ని మరవడానికి కూడా ట్రై చేసినా కానీ మరపు వస్తలేదు సార్. ఓకే, మీకు ఎందరు పిల్లలండి? ఆ? ఇంకా పిల్లలు ఉన్నారా? పాప బేబీ కొడుకు ఉన్నాడు కదా. ఓకే, పాప చనిపోయింది. రైట్. గణేష్ గారు, నేను చెప్పేది ఏమిటంటే, అందుకే ఇంతకుముందు రోజా గారు అడిగినప్పుడు కూడా చెప్పాను, సమస్యలు ఒకటి మనకి మనం సృష్టించుకున్నాయి, ఇంకోటి మనకి ఇతరులు సృష్టించినాయి, ఇంకోటి బియాండ్ అవర్ కంట్రోల్. అంటే మనం భగవంతుని నమ్మితే భగవంతుడా, లేకపోతే మనకు తెలియని ఏదైనా శక్తి. అంటే కొన్ని సమస్యలకి పరిష్కారం మన దగ్గర ఉండదు. పరిష్కారం లేని సమస్యలకి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏమిటంటే యాక్సెప్టెంట్. వాటిని ఆ సమస్యకి యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, పాప చనిపోయింది, చాలా దురదృష్టకరమైన సంఘటన. అది నిజంగా అందులోంచి కోలుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఏ తనకైనా, మీరు విపరీతంగా ప్రేమించే ఒక మనిషి కుటుంబ సభ్యుడు మన జీవితంలోంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏమిటంటే, చనిపోయిన బాప గురించి మీరు విపరీతంగా బాధపడి ఇప్పుడు మీకున్న మీ భార్యా పిల్లని బాధ పెట్టడం, లేదంటే పాప చనిపోయింది కానీ సరే అది నా అదృష్టం బాగాలేదు కానీ ఇక ముందు నాకున్న కుటుంబ సభ్యులు మాత్రం సంతోషంగా నేను చూసుకుంటాను, లేకపోతే వీళ్ళు బాబు అభివృద్ధి గురించి నేను వర్క్ చేస్తానని ఆలోచించడం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎంత కష్టపడ్డా మనం వాళ్ళని తీసుకుని రాలేము, కానీ బతుకున్న వాళ్ళని బాధ పెట్టడం అనేది, దానివల్ల ఈ పని చేయడం అనేది సమంజసం కాదు. అందుకనే చాలాసార్లు ఏ సమస్యకైతే మన దగ్గర పరిష్కారం లేదో ఆ సమస్యని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఆ యాక్సెప్టెన్స్ని మనం స్థితప్రజ్ఞత అంటాం. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి గణేష్ గారు, వీఆర్ వెరీ సారీ. రైట్. సో చాలా నిజంగా ఇటువంటివి మనుషులు దూరం అయినప్పుడు అంటే అంత త్వరగా, అంటే ఒక టైం అంటూ లేకుండా జీవితాంతం కూడా కుమిలిపోయే వాళ్ళు ఉంటారు. అదే అంటే ఇక్కడ ఏమిటంటే, దీన్ని మనం ఏమంటామంటే, నిజంగా ఇటువంటి బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి, బట్ హౌ ఫాస్ట్ యూ కమ్ బ్యాక్ టు నార్మల్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఇవి జరుగుతాయి. ఒక సంఘటనకి మనం అతిగా స్పందించినప్పుడు సమస్య ఏమిటంటే, మనం కూడా డిస్టర్బ్ అయిపోతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంటాం. ఎంత తొందరగా సంఘటన జరిగింది, అది చాలా బాధాకరమైంది, కానీ ఎంత తొందరగా అందులోంచి మీరు బయటకు వస్తారనే దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ది షో మస్ట్ గో ఆన్, రైట్. మనం ఆపలేము. ఇప్పుడు మనం దాన్ని అదే సమస్యలో కూరుకుపోయి మన జీవితాన్ని పాడు చేసుకోలేం. కాబట్టి తప్పకుండా ఈ జీవితాన్ని ముందుకు సాగేందుకు మనం తప్పకుండా దాన్ని ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత తొందరగా మనం ముందుకు వస్తాం. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. లక్ష్మి గారు కడప నుంచి. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. హలో. హలో, మీ పేరండి? లక్ష్మీరెడ్డి అండి. లక్ష్మీరెడ్డి గారు చెప్పండి. అదే ఇది యాక్చువల్లీ నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ ని. ఓకే. ఎంబీఏ చేసిన తర్వాత కొన్ని జాబ్స్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నా, డేర్ చేయలేకపోతున్నానండి. ఓకే. దట్ ఈస్ మై ప్రాబ్లం. ఎందుకు డేర్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటి? ఎంబీఏ తర్వాత నా క్లాస్మేట్స్, ఎంబీఏ క్లాస్మేట్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా చాలా బాగా సెటిల్, వెల్ సెటిల్, దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 50,000 పర్. ఓకే. ఓకే. కాల్ కట్ అయింది. లక్ష్మీరెడ్డి గారికి నా సలహా ఏమిటంటే, రెండు విషయాలు ఉండొచ్చు బహుశా డేర్ చేయకపోవడానికి కారణం. ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక పని చేయాలనుకున్నప్పుడు చాలాసార్లు అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను ఓడిపోతానేమో, పడిపోతానేమో, నవ్వుల పాలు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా కండిషన్ చేయబడ్డాం, తొందరపడకు, రిస్క్ తీసుకోకు, జాగ్రత్త, పడిపోతావు, నవ్వుల పాలు, నిదానమే ప్రధానం. అంటే నేనేమన్నా అంటే, అతను చేయాలనుకున్న వ్యాపారం, ఇక్కడ ఇంకో అంశం కూడా చెప్తున్నప్పుడు లైన్ కట్ అయింది. అదేమిటంటే, నా మిత్రులు ఆల్రెడీ బాగా వెల్ సెటిల్డ్, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో కొన్ని పనులు అది చేయకుండా నేను ఉండలేను అనే విపరీతమైన అంతర్గతంగా మనలో ఒక ఇంటర్నల్ మోటివేషన్ ఇచ్చే పనులు కొన్ని ఉంటాయి. అంటే నేను ఈ వ్యాపారం చేయకుండా నేను ఉండలేను అనుకున్న వ్యాపారం కనుక అతని కోరిక అవుతే తప్పకుండా ఆ వ్యాపారాన్ని అతను చేయాలి, అందులో తప్పకుండా సక్సెస్ అవుతాడు. వ్యాపారం డబ్బు గురించే చేస్తే అందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. కానీ నేను చెప్పేది ఒకటే, ఈ ప్రపంచం ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, నేను వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తానో లేదో, లేకపోతే నా ఫ్రెండ్స్లో సెటిల్ అవుతానో లేదో. అంటే ఆల్ బిగ్ థింగ్స్ విల్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్. చాలా పెద్ద పని కూడా, అంటే 10,000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. వ్యాపారం అనేది ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఈరోజు రిలయన్స్ ఇంత పెద్ద కంపెనీ ఏంటంటే కూడా ఫస్ట్ పెట్రోల్ బంక్లో అతని జీవితం ఆరంభమైంది. కానీ అంటే మనం ఒకేసారి మనం అంతస్తులు, అంటే లైమ్ లైట్లో ఉన్న వాళ్ళని చూసి ఆ స్థాయికి నేను వెళ్తానో లేదో అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఒక బంగ్లా ఎక్కాలంటే మనం ఒకేసారి ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పై అంతస్తు మీద పెడితే వెనక్కు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి కూడా మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి. కానీ మన ప్రయాణం ప్రారంభించడం మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనిషికి అనుమానం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, నేను టాస్ చేస్తే
నేను మీతో బెట్ చేసి మీరు టేల్స్ నేను హెడ్స్ అంటే టాస్ చేస్తే నేను అన్నది వస్తుందో లేదో నేను టాస్ కనుక చేయకపోతే గెలిపనే అవకాశం లేదు. కనీసం టాస్ చేస్తే 50% ఛాన్సెస్ నా ఫేవర్లో ఉన్నాయి కదా. అందుకనే టేక్ ద ఫస్ట్ స్టెప్. ఇఫ్ యూ టేక్ ద ఫస్ట్ స్టెప్ 50% ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. సో ప్రయత్నించాలి, ముందు ప్రారంభించాలి. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, వసంత గారు వైజాగ్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి వసంత గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మీ డౌట్. ఏం లేదు మేడం, అంటే ఇప్పుడు కొంచెం ఒకప్పుడు బాగా బ్రతికే వాళ్ళము, ఇప్పుడు ఫైనాన్షియల్ గా తక్కువ అయిపోయింది అనమాట ప్రాబ్లమ్స్. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం అండి. అది సార్ ఇప్పుడు ఎలా అంటారు కొన్ని. వసంత గారు మీకు ఒక చిన్న అంశం చెప్తాను నేను. అదే సార్, ఇప్పుడు ఒకప్పుడు ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయినాము. అవును. ఇప్పుడు మానసికంగా ఇప్పుడు మనం ఒక ఎన్నో ఆశలతో ఆశయాలతోని పైకి రావాలనుకుంటాము, అనుకోకుండా అన్ని రకాలుగా డౌన్ అయిపోయాము. దానివల్ల నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. సమ్ టైమ్స్ ఐఎమ్ గోయింగ్ టు వెరీ సాడ్. అమ్మా మీ సమస్య నాకు అర్థమైంది. వసంత గారు, ఈ ప్రపంచంలో మీరు ఏ విజేతనైనా చూడండి, వాళ్ళ జీవితంలో ఇంతకన్నా దుర్భరమైన సంఘటనలు జరిగాయి. ఒకసారి మీరు ఆలోచించండి. సచిన్ టెండూల్కర్ ఈరోజు మనం ఒక లిజెండ్ అని, భారతరత్న ఇవ్వాలని భారతదేశం యునానిమస్గా కోరుకుంటుంది. అటువంటి సచిన్ టెండూల్కర్కి ఒక 2 సంవత్సరాల క్రితం ఆ టెన్నిస్ ఎల్బో అని ఒక ఇంజురీ అయినప్పుడు ఇది సచిన్ పని అయిపోయింది, ఇతను రిటైర్ అయితే బాగుంటుంది ఇదే పండితులంతా చెప్పారు. కానీ అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అమితాబ్ బచ్చన్ గారు ఈరోజు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టు, తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతను అంటే యాక్టర్ ఆఫ్ ద మిలీనియం కూడా ఎన్నికబడ్డాడు. అటువంటి అమితాబ్ బచ్చన్ గారు ఏబీసీఎల్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయాడు, టోటల్గా దివాలా తీశాడు. దివాలా తీసిన తర్వాత కూడా మరి అతన్ని బతికించింది ఏమిటంటే అతనికి మళ్ళీ కోన్ బనేగా క్రోర్పతితో మళ్ళీ రీఎంటర్ అయ్యాడు. అంటే సక్సెస్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ ఎంతూజియాజం అంటాం. విజయం అంటే ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి వెళ్ళడం, ఉత్సాహం కోల్పోకుండా. మీరు ఎప్పుడైతే ఉత్సాహం కోల్పోతారో అది ఓటం, కానీ జీవితంలో ఓడిపోవడం ఓటం కాదు. కెరటం పడ్డ ప్రతిసారి లేస్తుంది, మీరు కూడా లేస్తారు, కానీ మీరు ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదు.